ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఆసన్నమైంది. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే మరి దేవుని సన్నిధిలో ఆమెను కామెంట్ చేయి, లైక్ చేయి, ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే మరి మన పరిశుద్ధులు, భక్తులు ఆయన సన్నిధిలో ఏ విధంగా తగ్గించుకున్నారో ఆయన బలిష్టమైన చేతుల కింద ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము మరి దేవుడు తగిన సమయంలో గొప్పగా ఆశీర్వదించాడు. దావీదును దేవుడు తగిన సమయంలో హెచ్చించి గొర్రెల కాపరిని రాజుగా చేసి అనేకులకు దీవెన కలిగిన పాత్రగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగన దేవుని నమ్మి దీన మనస్కులై తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చింపజేస్తాడు. ఆమేన్. యేసేపు ఎన్నో శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో అన్నలు మరి కొట్టి అమ్మేసి ఐగుప్తుకు వెళ్ళిన చేయని తప్పికి నేరం ఆయన మీద పడిన విశ్వాసంగా ఉన్నాడు. మరి దేవుని మీద ఆనుకొని ఎదురు చూస్తున్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు ఎక్కడ అవమానించబడ్డాడు యేసేపుని అక్కడే హెచ్చించాడు, అక్కడే దేవుడు దీవించాడు. ఆహారం లేక ఎక్కడైతే మరి ఆయన బాధపడాడు అదే చోట అనేకులకు ఆహారం పెట్టేటువంటి ఆహారపు శాఖగా దేవుడు ఆహారపు శాఖ మంత్రిగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో కష్టాలు కూడా నువ్వు వెళుతున్నావేమో, దేవుడు నిన్ను హెచ్చింపజేయునుగాక. అయితే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును, ఆయన హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉన్నామన్నావు. అవును ప్రభువా, తగ్గించుకొని దీనులమై ప్రభువా ప్రార్థన కలిగి విశ్వాసం కలిగి నీ మీద ఆనుకొని ఎదురు చూటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా అయ్యా మరి తగిన సమయం అనగా దేవుడు నన్ను హెచ్చిస్తాడని ఎదురు చూస్తున్నారో దేవా, ఒక మంచి సమయాన్ని ఇవ్వబోతున్నావు. అబ్రహాముకి ఇచ్చిన దేవుడు, యేసేపును ఆశీర్వదించిన దేవుడు, దావీదుని హెచ్చింపజేసిన దేవుడు, నీ బిడ్డలను కూడా హెచ్చింపజేసి అయ్యా గొప్ప కార్యం చేసి అద్భుతం చేయమని అడుగుతూ ఉన్నాం. యేసయ్యా తండ్రి తగిన సమయంలో గొప్ప కార్యం చేస్తారు. అలాగన మీరు దీవించి ఆశీర్వదించి కార్యం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచినట్లయితే అనేకులకు షేర్ చేయండి. ఆమేన్.